కాకినాడ పోర్ట్లో స్వయంగా కలెక్టరే లోపలికి వెళ్ళి షిప్ లోపలికి వెళ్ళి పట్టివేసిన బియ్యం వేల క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకోవడం అనేది జరిగింది. రైట్. అయితే ఇప్పుడు కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత అసలు పౌర సరఫరాల శాఖలో సరుకులు ఏదైతే సామాన్య ప్రజలకు ఇచ్చే సరుకుల్లో వెయిట్ ఎలా తగ్గిస్తున్నారు, బియ్యాన్ని ఎలా తగ్గిస్తున్నారు, సంచి బరువు ఎలా అధికం చేసి ఎలా మైనస్ చేస్తున్నారు అనే దగ్గర నుంచి ఆయన కూబీ లాగడం మొదలు పెడితే అక్కడ నుంచి సంచుల బియ్య అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఎటు వస్తుంది అని ఒక రకంగా కాలికి బలపం కట్టుకొని మరి అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల ముఖ్యంగా మిల్లుల దగ్గర ఎలా స్టోర్ చేసి ఉంచుతున్నారు, ఎటు నుంచి ఎలా తరలిస్తున్నారు, కాకినాడ పోర్టు దగ్గరికి ఎలా తీసుకొస్తున్నారు అన్న విషయాలు బయటకు వచ్చినాయి. ఆ నేపథ్యంలో మహాన్యూస్ చైర్మన్ మారెల వంశీ గారు కూడా కాకినాడకు వెళ్ళి అక్కడ ఎట్లా తరలిపోతుందని ఆ పోర్టు దగ్గర అలాగే ఆ మిల్లుల దగ్గర అక్కడ నిర్వహిస్తున్న పెద్ద వాళ్ళు దాన్ని ఏమంటారు, అదో పెద్ద బియ్యం మాఫియా అనాలో ఏమనాలో పెద్ద వాళ్ళ చేతుల మీదుగా జరుగుతున్న ఈ వ్యాపారం విచ్చలవిడిగా రాష్ట్రంలో, అంటే రాష్ట్రాన్ని అన్నపూర్ణగా చెబుతూ ఉంటాం, అంటే అది రాష్ట్రానికి ఉపయోగపడే అన్నపూర్ణగా, రాష్ట్రంలో ఆకలి అనేది లేకుండా ప్రజలందరికీ ఉపయోగపడే అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ని, అంటే ఇప్పుడు ఈ అన్నపూర్ణ ఇలాంటి అక్రమార్కుల చేతికి అన్నపూర్ణగా మారిపోయిన పరిస్థితికి కారణంగా మారింది. పుష్కలంగా పండే బియ్యాన్ని ఇక్కడున్న రాష్ట్ర ప్రజలకి తక్కువ ధరలో అందించడానికో లేదంటే ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమ్మకాలు జరిపి తద్వారా రాష్ట్ర ఖజానాకు ఉపయోగపడేలాంటి కార్యక్రమాలు కాకుండా అక్రమార్కులకి అడ్డాగా మారిపోయి పోలీసులు, అధికారులు, ప్రభుత్వాలు కూడా అన్నీ ఏకమైపోయి ఒక ఛానల్గా ఏర్పడిన ఈ టీం అంతా ఆంధ్రప్రదేశ్లో పండిన ధాన్యాన్ని, పేదవాళ్ల నోటి దగ్గర అన్నాన్ని వాళ్ళ సొంత జేబులు, వాళ్ళ సొంత ఖజానా నింపుకోవడానికి పెద్దవాళ్ళకి ముడుపులు చెప్పి చేస్తున్న అతి పెద్ద ఘోరమైన వ్యాపారంగా అయితే ఇది కనబడుతుంది. అయినప్పటికీ ఏం చేయలేకపోతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సరే పట్టుకోగలుగుతున్నారు, ఎక్కడెక్కడ నుంచి ఎలా వెళ్ళిపోతుంది అనే విషయాన్ని బయటకు తీయగలుగుతున్నారు. అలాగే గంజాయి విషయంలో కూడా నిన్న హోంమంత్రి గారు, లోకేష్ గారు, అలాగే మంత్రులు మాట్లాడారు. అలాగే సత్య గారు కూడా, ఆరోగ్య శాఖ మంత్రి సత్య గారు, అలాగే ఎస్టీ ట్రైబల్ నుంచి ఆవిడ మాట్లాడారు. అందరూ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. 1972 అంటే 1972 అనే నెంబర్కి డయల్ చేయండి. గంజాయి ఎవరు సేవిస్తున్నారు, ఎక్కడెక్కడ గంజాయి విషయాలు ఉన్నాయి, మీరు కాల్ చేసిన వాళ్ళది కూడా మేము గోప్యంగా ఉంచుతాం, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు చెప్పండి అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే ఒకవైపు గంజాయి మత్తులో ముంచే ఒక పదార్థం, అలాగే కడుపు నింపే అన్నం, ఇలా ఈ రెండూ కూడా విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ నుంచి సాగిపోతున్న పరిస్థితిని కళ్ళెమేయడం కూడా అంత ఈజీగా అయితే కనబడడం లేదు. ప్రతిరోజు బయటకు వస్తున్న అంశాల గురించే మనం మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. దీని గురించి కంటిన్యూ చేద్దాం. వంశీ గారు కంటిన్యూ అవుతున్నారు, గౌతమ్ గారు కూడా ఉన్నారు, గాది వెంకటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు, జనసేన నాయకులు. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. నమస్తే వెంకటేశ్వరరావు గారు. మళ్ళీ నిన్న ఏకంగా షిప్లోనే వెళుతూ ఉన్న షిప్ని ఆపి మరి చూస్తే దాదాపుగా 35,000 క్వింటాళ్ళు రేషన్ బియ్యం వెళ్ళిపోతుంది అంటే మామూలు విషయం కాదండి అసలు. అలాగే ఇంకా 10,000 క్వింటాళ్ళు ఆన్ ది వేలో ఉంది. టన్నులు 10,000 టన్నులు ఆన్ ది వేలో ఉంది. 35,000 టన్నులు పట్టుకోవడం జరిగింది. దాదాపుగా ఇప్పటికే ఇది కొన్ని క్వింటాళ్ళ దీనికి మారిపోయింది. ఇప్పటి వరకు పట్టుకున్నది నాదెండ్ల మనోహర్ గారు ఆధ్వర్యంలో జరిగింది, ఆ తర్వాత పోలీసుల ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు వచ్చిన నెంబరు చూస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుంది, దీనివల్ల ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎట్లా అండి దీన్ని అరికట్టేది? ముందుగా లక్ష్మి గారు, మీకు ఛానల్లో ఉన్న వాళ్ళకి వ్యూవర్స్ అందరూ కూడా శుభోదయం. నిజంగా ఇది ఒక చాలా బాధాకరమైన విషయం లక్ష్మి. నిజంగా ఈ పీడిఎస్ రైస్ ని అక్రమంగా తరలిస్తున్నారు, దీని గురించి మనం మాట్లాడుకోవటం అనేది నిజంగా ఒక రకంగా సమాజం గురించి ఆలోచించే వాళ్ళకి మింగుడు పడదు విషయం. ఇది అసలు నిజంగా ఇది మాఫియానా దీన్ని, లేదంటే ఈ రాజకీయాలు ఇంత దిగజారిపోయినాయా అనుకోవాలన్నా,
ఎందుకంటే ఇప్పుడు నాకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, అదృష్టమో దురదృష్టమో కూటమిలో ఉన్నాం మేము. కొంచెం మా భావజాలం ఏంటంటే, కొంచెం మేము అక్రమాలు జరగకుండా మీరు అన్నట్టుగా ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం అంటే అందరి కోసం, లేదంటే ప్రభుత్వంలో వచ్చే రూపాయి అందరికీ సమానంగా వెళ్ళాలి, ఏదైతే ప్రకృతి పరంగా సంపద ఉందో ఆ సంపద కూడా అందరికీ చెందాలి అనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తులు మేము. కానీ దుర్మార్గం ఏంటంటే అసలు అది తగ్గకపోగా పెరుగుతుంది రోజు రోజుకి. నిజంగా ఈ పీడిఎస్ బియ్యం అనేది ఆ రోజున పాప ఎన్నో సంవత్సరాలు, ఇప్పుడు 30-40 సంవత్సరాల క్రితం అనుకోండి కదా, రాంపరావు గారు ప్రవేశపెట్టినటువంటిది ఉచిత బియ్యం. కిలో రూపాయికి, కిలో 2 రూపాయలని స్టార్ట్ చేస్తే దాన్ని ఇట్లా వస్తూ ఉంది. ఎందుకంటే ఆనాటి పరిస్థితి ఏంటి, అన్నం తినటానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో చూసి, అరే పుట్టాడు మనిషి బతికెత్తినందుకు వీడికి మనం నిజంగా గవర్నమెంట్ లో ఉండి ముందు కడుపు నిండా కొంచెం అన్నమన్నా పెట్టగలిగే పరిస్థితి ఉండాలి కదా అనే ఒక ఆలోచనతో తీసుకొచ్చినటువంటి పథకం వల్ల కొంతమందికి కొన్ని వేల కోట్ల సంపాదన అయిపోయింది వాళ్ళ. అది రాను రాను ఎట్లా చేశారంటే ఈ పెద్ద మనుషులే అసలు అది రేషన్ బియ్యం అంటే తినటం అంటే ఒక హీనంగా చుట్టం మొదలు పెట్టారు. అది ఒక పరువు తక్కువ. అవును, అరే రేషన్ బియ్యం తింటున్నాడంట. ఇవాళ కనుక మన పిల్లలను కనుక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నామని గొప్పగా ఎట్లా చెప్పుకుంటామో స్టేటస్ కోసం, రేషన్ బియ్యం తింటా అంట వాడిని ఎగతాళి చేసే పరిస్థితికి ఊర్లో తయారైపోయింది వాళ్ళ. అవునండి. అది ఏంటి, అది ఒక సైకలాజికల్ గా అట్లా తయారు చేసి ఈ బ్యాచ్ అంతా కూడా దాన్ని వాళ్ళ దగ్గర నుంచి 10 రూపాయలతో 12 రూపాయలకి తీసుకుంటారంట. అది తీసుకుని ఇప్పుడు మీరు చెప్పినట్లుగా రైస్ మిల్లర్కి వెళ్తాం, రైస్ మిల్లర్ రీసైకిల్ అవటం, బ్యాగులు అవటం, అక్కడి నుంచి మళ్ళీ ఇవి 40 రూపాయలకి 50 రూపాయలకి వీళ్ళు విదేశాలకు తరలించడం. కొన్ని వేల కోట్లు కొంతమంది పూర్తిగా రాజకీయం అండి. దీంట్లో మనమేమి మాట్లాడుకోవడానికి హెసిటేట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అది రాను ఎట్లా అయిపోయిందంటే, ఇవాళైతే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గమే ఎమ్మెల్యేలే నెల కింద వరకు తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ రైట్, ఇంకా అందుకంటే దౌర్భాగ్యం లేదు. ఇంకా ఎమ్మెల్యేలే నెల కింద అని చెప్పి తీసుకుని ఈ మాఫియాకి అప్పచెప్తున్నారంటే ఇంకా అంతకంటే దౌర్భాగ్యం లేదు నా దృష్టిలో అయితే. మరి ఇలాంటి పరిస్థితులు ఎక్కడ అడ్డుకట్ట ఏమవుతామండి? జనసేన పార్టీ నుంచి ఎన్నికైనటువంటి మా మనోహర్ గారు మంత్రి తీసుకున్న తర్వాత స్టార్ట్ చేశాం దాని మీద వాస్తవానికి. ఇప్పుడు ఒక మంత్రిగా ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి దాన్ని కట్టడి చేయాలని చెప్పేసి ప్రభుత్వంలో అనుకున్నప్పుడు దానికి అందరూ కూడా సహకరిస్తానే కదా అయ్యేది. అది వేళ్ళొనుకుపోయింది. ఇటు రాజకీయ నాయకులు కానీ, అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలు కానీ, ఏదైతే ఆ సివిల్ సప్లైస్ లో ఉండే ఎంప్లాయీస్ దగ్గర నుంచి లోకల్ పోలీసుల దగ్గర నుంచి ప్రతిదీ ఎక్కడికెక్కడే గ్రీన్ ఛానల్ అంటది. ఆ లారీలకి ఎవరు పట్టుకోవడానికి లేదంట. వీళ్ళు 3 ముడుపులు వాళ్ళకి వెళ్ళిపోతాయి, ఆ లారీలు గ్రీన్ ఛానల్ లాగా వెళ్ళిపోతాయి. గ్రీన్ ఛానల్ అంటే అదే అయితే అవయవాలు పంపించడానికి వాడే పదం అది గ్రీన్ ఛానల్ అనేది. ఈ మాఫియాకి అది గ్రీన్ ఛానల్ అంట. ఎవరి వాళ్ళకి వెళ్తాయంట, ఏ చెక్ పోస్ట్ దగ్గర ఆ చెక్ పోస్ట్ వాళ్ళకి వెళ్తాయంట. వాళ్ళ దగ్గర అట్లా పట్టించుకోరు. అవి నేర్చుగా ఇటాను కాకినాడ, ఇటాను కృష్ణపట్నం అంట, ఇట్లా అయితే చెన్నై 4-5 పోస్టులు చెప్తున్నారు. అంటే ఎట్లా దాన్ని ఇంకా అరికెట్టేది ఎట్లా? మనోహర్ గారు అనుకుంటేనో, పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే, జనసేన పార్టీ మేము అనుకుంటే కాదు కదా. అసలు అట్లా వేళ్ళూరికిపోతే ఆ బియ్యం నిజంగా నేను మొన్నైతే ఒక సందర్భంలో మనోహర్ గారితో చర్చించేటప్పుడు కూడా అనుకున్నామండి, ఎందుసారి అసలు ఇది క్యాన్సిల్ చేయొచ్చు కదా, ప్రభుత్వం మీద సంవత్సరానికి 11,000 కోట్లు 20,000 కోట్లు చెప్తున్నారు. ఇంత భారం పడతాం ఎందుకు? ఇవేనా మళ్ళా తిరిగి ఎవడో సంపాదించుకుంటాం దేని సార్? ఎందుకు ఏదంటే ఎట్లా కుదిరిద్ది అధ్యక్షుడు ఉంటుంటాడు, ఎట్లా కుదిరిద్ది అధ్యక్షుడు? అది మనం ఏం చేయలేదు దాన్ని. అదే వెల్ఫేర్ స్కీమ్ అయిపోయింది. చూస్తేనే ఇక్కడ కొంతమందికి వెల్ఫేర్ చెప్తే నిజంగా ప్రజలకు వెల్ఫేర్ కాదు అది. అంటే దాన్ని ఎట్లా దాన్ని నేనైతే ఏమి నమ్ముతున్నానంటే అండి, నిజంగా ఈ రాజకీయ నాయకుల్లో మార్పు వచ్చి వాళ్ళకి జారాలి. లేదంటే వీళ్ళు ఏదో ఒక రోజున అసెంబ్లీ జరిగేది అంటే ఇప్పుడు ఎవరు ఇప్పుడు అంటే రాజకీయ నాయకులు అంటే సరే, అప్పుడు వైసీపీ నాయకులు ఉన్నారు, అది ఓపెన్ గా అందరూ కారుమూరి నాగేశ్వరరావు గారి అంశం బయటకు వచ్చింది. ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా, మరి కొడాల నాని గారు అదే శాఖకు పనిచేశారు.
కాకినాడ పోర్టు కాబట్టి కాకినాడలో ఉన్న ఎమ్మెల్యేలు మరి ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి వాళ్ళ పేర్లు అప్పుడు వినబడ్డాయి. మరి వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేదంటారు వెంకటేశ్వరరావు గారు? కంటిన్యూ అవుతుందంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఉన్నట్ట వస్తున్న ఇబ్బంది అదే కదా లక్ష్మి గారు. వస్తున్న ఇబ్బంది ఏంటి అసలు? ఎక్కడికక్కడ వ్యవస్థలో ఉన్న వాళ్ళే దాన్ని సపోర్ట్ చేస్తుంటే ఇంకెట్లా వచ్చిందా? ఇప్పుడు కాకపోతే ఏం పోరాడతాం మీరు మనం ఎన్ని డిబేట్లు పెట్టుకుని మాట్లాడే ఉపయోగం ఉంటుంది? దాన్ని సహకరించారు కదా. కృష్ణపట్నం పోర్టు కదా, కాకినాడ పోర్టు కదా, ఈ బియ్యం మీద అవి జట్టు అవుతాయంట. ఇంకంతకంటే ఆశ్చర్యం ఏముంది? బ్రేక్ అవుతుందండి, బ్రేక్ అవుతుంది. కృష్ణపట్నం పోర్టు ప్లస్ కాకినాడ ఈ బియ్యం సరఫరా మీద రన్ అవుతాయని చెప్తారు. అంత పెద్ద ఎత్తున వెళ్తుంటే మరి అంత పెద్ద వెళ్తున్నప్పుడు ఎవరి దగ్గర నుంచి అధికారులు అందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తే తప్పితే ఏం చేయలేమండి దీన్ని. నిజంగా అదే అన్నారు మనోహర్ గారు కూడా నాతో. మేము మాట్లాడుకుంటే ఏం చేస్తామబ్బా, లేదు ఇక్కడ మనం ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారితో నేను డిస్కస్ చేస్తాను, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాను, మీరే ఇక్కడ జన సైనికులే మీరు అర్థం పడుతుంది రోడ్డు మీద అనే మాటగా ఆయనకు వచ్చింది. అంటే వ్యవస్థలు చూడండి ఎంత నిర్వీర్యం అయిపోయింది. అంటే వ్యవస్థ పని చేయట్లేదు అట్లా సక్రమంగా. అండి నేను చెప్తున్నానండి, యాజ్ ఎ లాయర్ గా చెప్తున్నా, సక్రమంగా పోలీసు వాళ్ళు పనిచేస్తే ఒక దొంగతనం కూడా జరగదండి ఊర్లో. వాళ్ళు కనుక నిజంగా చిత్తశుద్ధిగా పనిచేస్తే దొంగతనం కూడా జరగదు ఊర్లో. అంతగా పోలీసింగ్ ఉంది మనకి, కానీ జరగట్లేదు. జరగకపోవడం కారణమే ఇవ్వాలి, లేకపోతే ఇంత పెద్ద ఎత్తున వెళ్ళిపోవటం ఏంటంటే అసలు అది క్యాన్సిల్ చేద్దామంటే క్యాన్సిల్ చేయలేని పరిస్థితి. అంటే అల్టిమేట్ గా ఏంటి చూడండి, అల్టిమేట్ గా ఒక 10 మంది కోసం రాష్ట్ర సంపద కదా, బడ్జెట్ లో నుంచి బడ్జెట్ కేటాయింపులే కదా, బడ్జెట్ కేటాయింపు మీకు నాకు అందరికీ వర్తించడమే కదా. మన అందరి డబ్బులు కూడా ఒక 10 మంది చేతుల్లోకి వెళ్ళిపోతుంటే దాని గురించి చూస్తూ ఊరుకుంటున్నామంటే ఇంకా ప్రజాస్వామ్యంలో ఇంకా ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. వాస్తవానికి పెద్ద టాపిక్ అండి. చాలా డిబేట్ జరగాలండి దీని మీద, చాలా డిబేట్ జరగాలి దీని మీద. అవును, ఎందుకంటే రైతులు ఎంత కష్టపడి పండించిన పంట ఈరోజు రైతులకి ఏమన్నా లాభం చేకూరుతుందా? దీనివల్ల ప్రభుత్వానికి ఏమన్నా లాభం చేకూరుతుందా? పేదలకు ఏమన్నా వెళుతుందా? ఎవరికి లేదు. అవును, ఏం లే ఒక 10 మంది బడాలు వేల కోట్లు సంపాదించేసుకుని వాళ్ళు ఇష్టమనుసారంగా వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపించే స్థాయికి వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారు జరుగుతుంది కదా. అవును, అరే ఇవాళ సైక్లోన్ అంటే రైతులు అల్లాడిపోతున్నారండి. అవును, పంట చేతికి వచ్చింది ఏంటో పరిస్థితి అని చెప్పి దండం పెట్టుకుంటారండి. అది ఎట్లా ఒకటి కాపాడి తీసుకొస్తే దానికి సరైన రేటు ఉండదు. అంటే చూడండి అసలు ఎట్లా ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థలు మార్పు తీసుకొద్దామనేది, అదే పదం పదే వాడేది మార్పు అనేది ఎందుకనండి. మీరు కూడా ఇంత అంటే ఇంత ఎమోషనల్, ఇంత ఆవేదనగా చెప్తున్నారంటేనే అది ఎంత ఇంటెన్సిటీ ఉంది, అటు నాదెండ్ల మనోహర్ గారు చేస్తున్న యుద్ధం వెనక ఎంత ఆరాటం ఉంది అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. ఒకసారి గౌతమ్ గారితో మాట్లాడారు. అట్లా కదా లక్ష్మి గారు, ఇంకా మరీ దుర్మార్గం ఏంటంటే ఈ రేషన్ షాప్ వాళ్ళు కూడా వీళ్ళు చెప్తారు. ఇప్పుడు నేను మాఫియా లీడర్ అనుకోండి, నేను చెప్తాను రేషన్ షాప్ వాడికి, నువ్వు రేషన్ కార్డు హోల్డర్స్ కి ఇంకో 10 రూపాయలు ఇవి నెలలో, లేదంటే 12 రూపాయలు ఇవ్వు, అంతకు మించి నువ్వు ఇవ్వడానికి వెళ్ళలేదు, అంతకు మించి నువ్వు ఇస్తే నువ్వు భరించాలంట, ఈవిడ రేషన్ షాప్ వాడు భరించాలంట 12 రూపాయలు. అసలు రేటు కూడా ఫిక్స్. ఇప్పుడు కార్డు హోల్డర్ అండి, నాకు కార్డు ఉంది, బియ్యము నాకు నెలకి 10 కేజీలు 15 కేజీలు ఇస్తారు కదా, డిసైడ్ చేస్తారు ఆ కిలోలకు రేటు కూడా ఈ రేటు ఎన్ని కిలోలు ఇవ్వాలి, ఎన్ని కిలోలు రేట్ ఇవ్వాలి. అవును, అయితే ఈ 5 ఏళ్లలో ఒక యాక్యురేట్ గా అంటే ఇన్ని కిలోలు ఇస్తాము అంటే ఇన్ని కిలోలకి ఫిక్స్ అయ్యి ఎక్కడ ఇచ్చినట్లు లేరండి కదా. ఒక నెల కొన్ని కిలోలు ఒక నెల ఇంకొకలా ఇచ్చారు అనేది కూడా విన్నాము. సో అయితే ఇందులో లింక్ అయ్యి ఉంది. కొన్ని డిపోస్ లో అయితే అసలు బ్యాగులు కూడా ఓపెన్ చేయట్లేదు, డైరెక్ట్ బ్యాగ్ రైస్ మిల్కి వెళ్ళిపోతున్నాయి. అంటే ఎంత ధైర్యంగా చేస్తారు చూడు. దొంగతనము కూడా నేనుండగా నా ఇంట్లోకి వచ్చేసి నా ఇంట్లో బీరు నా ముందే పగలగొట్టి తీసుకెళ్ళినంత ధైర్యంగా రేషన్ షాప్ డీలర్లు కూడా డైరెక్ట్ గా ఈ బ్యాగ్స్ డైరెక్ట్ గా ఆ మాఫియా రైస్ మిల్ ఏదైతే రైస్ మిల్ తోలేస్తారు. అంటే ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తుంది ఒకసారి ఆలోచించండి. మళ్ళీ పేదలకి బియ్యం ఇచ్చాము అని మళ్ళీ ఖజానాలోనో లేదంటే లెక్కల్లోనో సంక్షేమంలోనో ఇవి మళ్ళీ చూయిస్తూ మళ్ళీ అదొక రకమైన మతలబు. రైట్ అండి, ఒకసారి గౌతమ్ గారితో మాట్లాడదాం. గౌతమ్ గారు, మీరేమంటారు? ఎట్లా వీటిని అరికట్టాలి? ఒకవైపు అదే మత్తులో ముంచే గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచి, కడుపు నింపే
అన్నము ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా తరలిపోతున్నాయి అంటే ఇంత దారుణాలా? యాక్చువల్ గా రెండు రకాలైన సామాజిక రుగ్మతలు. కాకపోతే ఒకటి కరప్షన్, మరొకటి మత్తు పదార్థాలు. ఇది సామాజికంగా ఉన్నదండి. దీన్ని ప్రజలను అవేర్నెస్ చేయటం మూలాన గానీ లేకపోతే వేరే దారుల్లో గానీ కొంత అరికట్టే అవకాశం గంజాయి వరకు ఉంది. కానీ ఈ వ్యవస్థలో కూర్చున్న ఈ మాల్ ప్రాక్టీస్ అనేది ఉంది చూడండి, దీన్ని ఒక ప్రభుత్వం లేకపోతే ఒక పార్టీ ఒక రకంగా పెంచి పోషించింది కాదు. ఇది అనాది కాలంగా జరుగుతుందే. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండనివ్వండి, ఇదే జరుగుతాయి. ఆ ముందు కూటమి, అప్పుడు కూడా ఈ జనసేన బయట నుంచి మద్దతు ఇచ్చింది, అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అప్పుడు జరిగినాయి. దానికి ముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి. ఇది ఈ రోజు కొత్తగా జరుగుతుంది ఏం కాదు, ఈ రోజు కొత్తగా వాపావాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ఈ వ్యవస్థ మొత్తాన్ని మళ్ళీ రాజకీయ నాయకులు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళ అవసరాల కోసం చేస్తున్నదే. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి ఎమ్మెల్యేకు సంబంధంతో జరుగుతుంది. అసలు రేషన్ షాపుల అలాట్మెంట్ ఎలా జరుగుతుంది, ఏ ప్రక్రియలో ఏ ప్రాసెస్ లో జరుగుతుంది అనే దాన్ని కూడా వాళ్లే కూర్చొని డిసైడ్ చేస్తున్నారు. వ్యవస్థ నేత ఎక్కడన్నా ప్రక్షాళన చెయ్యాలి అని అంటే చిట్ట చివరున్న ఈ షిప్పుల్లో తరలిపోతున్న షిప్పుల దగ్గర పోర్టుల దగ్గర కాదండి, మనం ఈ రోడ్ల మీద నడిచి వెళ్తున్న లారీల మీద కానీ, ఈ లారీలకు ఎక్కిస్తున్న కూలీల దగ్గర కానీ, లేకపోతే వీటిని అక్కడ దాకా మిల్లర్ల దాకా చేరవేస్తున్న మినీ ట్రాన్స్పోర్ట్లు కానీ, వీటన్నిటి మీద విజిలెన్స్ ఉంది మనకి. అవును, ఈ రేషన్ డీలర్ల మీద కూడా విజిలెన్స్ ఉంది. ఇక్కడ అంటే సీక్రెట్ గా పండించే గంజాయినే అంత విచ్చలవిడిగా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే, అలాగే మన శేషాచలం అడవుల్లో గంధపు చెట్లను కూడా అట్లాగే అంటే దాటించేస్తుంటే, ఎందుకు ఇవి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాయి, అంటే స్టేట్ లోపల కంటే బయట జరుగుతూ ఉంటాయి. వీటిల్ని ఈజీగా పంపించగలుగుతారు. కానీ లోపల ఉన్న బియ్యాన్ని మన రైతులే అమాయకంగా పండించిన రైతుల ధాన్యాన్ని ఇలా డైవర్ట్ చేస్తుంటే కూడా ఏం చేయలేమా? వ్యవస్థలు ఏం అంటే ఒక టాస్క్ ఫోర్స్నో దేన్నో కేటాయించి, ఇప్పుడు 1972 అనే నెంబర్ నేను చెప్పానండి, 1972 అనే నెంబర్ ఎవరైనా గంజాయి తీసుకుంటున్నట్టు ఎక్కడైనా మనకి తెలిసినా, ఎక్కడైనా పండిస్తున్నారని తెలిసినా, అమ్ముతున్నారని తెలిసినా ఆ నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అని చెప్పి ఇచ్చారు. సో అలాంటి పరిస్థితి తీసుకురావాలా? నాదెండ్ల మనోహర్ గారు లాంటి వాళ్ళు ఇక జన సైనికులు అడ్డం పడ్డం తప్ప ఇంకా వేరే మార్గం లేదు అన్నారని వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారంటే, మంత్రులు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు దీన్ని అరికట్టడంలో అనేది అర్థమవుతుంది. ఇబ్బంది పడే అవకాశాలు మెండుగా ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ ఇంకొకటి కూడా ఆధారపడింది ఏంటంటే, ఈ వ్యవస్థని ఇందులో జరుగుతున్న దీని మొత్తాన్ని ప్రక్షాళన చెయ్యాలి అని అనుకున్నప్పుడున మనం ఒక క్వాలిటీ బియ్యాన్ని ఇవ్వటం మొదలు పెడితే ప్రజలు వాడుకోదగ్గ బియ్యం ఏమొస్తుంది అనేది కూడా ఒకసారి చూసుకోండి. మనం నాణ్యానికి ఒక వైపునే చూస్తున్నాం, రెండో వైపును చూడండి. ఇందాక సార్ చెప్పారు, అది అత్యద్భుతమైన మాట. అతను రేషన్ బియ్యం తింటారా వాళ్ళు అంటే అంత కీతాగా ఉన్నారు అని చెప్పటానికి ఆ పదాన్ని వాడే విధంగా ఆ బియ్యం తయారై ఉండటం మూలాన్ని వచ్చింది. ఆ విషయంలో కూడా పెద్ద అవినీతి జరుగుతుంది. బియ్యాన్ని సప్లై చేసే విషయంలో గానీ లేకపోతే దాన్ని స్టోర్ చేసే అంశంలో కావచ్చు, ఆ బియ్యాన్ని ఒక క్వాలిటీ బియ్యాన్ని, తినగలిగే బియ్యాన్ని, రేషన్ బియ్యం అయినా సరే అత్యద్భుతంగా ఉన్నాయి మేము తినగలుగుతున్నాము అని చెప్పుకునే పరిస్థితిని ఇంత గతంలో కూడా ఎవరు తీసుకురాలేదండి, ఇప్పుడు ఎవరు తీసుకుని రాలేదు. ఈ బియ్యం మొత్తం రేషన్ కు వచ్చిన షాపులో ఉన్న బియ్యాన్ని చూడండి. ఆ తర్వాత మిల్లర్లో దీన్ని పాలిష్ పట్టి ఫైన్ ఫినిష్ చేయనివ్వండి, సన్న బియ్యం చేయనివ్వండి, కానీ మరి ఆ తర్వాత వీటిని పోర్టులకు పంపించి విదేశాలకు అమ్ముకోనివ్వండి. కానీ రేషన్ షాప్ లో ఉన్న బియ్యము ఆ తర్వాత పోర్టులో బయటకు వెళ్తున్న బియ్యము రెండు ఒక రకంగా ఉండవు. ఎందుకు ఉండవు? ఈ బియ్యాన్ని అలా తయారు చేయగలుగుతున్నప్పుడు ఈ బియ్యాన్ని ప్రజలకి ఇలాగనే ఎందుకు తయారు చేసి ఇవ్వటం లేదు అనే అంశంలో కూడా చూసుకోవాలి. ఇక్కడ కూడా ఒక తప్పు జరుగుతోంది. అంటే ఈ ఒక్కొక్కసారి నాసిరకం బియ్యమే వస్తున్నాయి. ఎన్నిసార్లు అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చండి. రేషన్ షాప్ లో మంచి బియ్యం వచ్చినాయి, బాగున్నాయి అని. కాకపోతే ఎందుకంటే అందరూ అమ్ముకునే వాళ్లే కాకుండా కొన్ని రకాలుగా వేరే రకంగా వాడుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు
ఈ బియ్యాన్ని దోశలు వేసుకోవడానికి ఏదో ఒక రోజున వాళ్ళకు వచ్చిన బియ్యాన్ని అట్టి పెట్టుకునే వాళ్ళు ఉంటారండి. ఆ బియ్యం ఏదైనా ఒక పరిస్థితుల్లో వండుకోవాల్సింది వచ్చింది అనుకోండి, ఆ రోజు అన్నం బాగుండదు అని ఫిక్స్ అయిపోవాలా, లేకపోతే దోశని ఎక్కువ 4 గంటలు ఎక్కువ తిందాం అనుకునే దాకా వచ్చింది. అంటే బియ్యంలో కూడా క్వాలిటీ ఉండటం లేదు. అక్కడ కూడా చర్యలు తీసుకొని ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ని మీరు ప్రజల దాకా అందించారంటే ప్రజలు అమ్ముకోవాల్సిన అవసరం రాదు. ఈ విషయంలో కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. రైట్, ఆ విషయాన్ని కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాలి అనేది నా యొక్క అభిప్రాయం. రైట్ అండి, ఎగ్జాక్ట్లీ. వెంకటేశ్వరరావు గారు, ఒకవేళ అంటే ఏదైనా టాస్క్ ఫోర్స్ ఏమైనా స్పెషల్గా కేటాయించి ఇంకా నిర్ణయం తీసుకొని దీన్ని అరికట్టాల్సిన అవసరం ఏమైనా కనబడుతుందా? అంటే కాకినాడ పోర్టు దాకా అంటే అంత మెయిన్ ఛానల్ ద్వారానే, అంటే మెయిన్ రోడ్స్ లైన్లోనే వెళుతున్నప్పటికీ కూడా మీరన్న ఈ గ్రీన్ ఛానల్ ద్వారా పంపించేస్తున్నారు అంటే అధికారులు పోలీసులు స్టిల్ ఇప్పటికీ వాళ్ళు అదే దానికి కంటిన్యూ అవుతున్నారు అని అర్థమవుతుంది. ఇందులో ఉన్న వాళ్ళని సస్పెండ్ చేయడం కానీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కానీ కూడా ఇప్పటి వరకు జరగలేదు. మరి ఎవరో ఇంతమంది ఇన్ని బస్తాలని చేరవేస్తేనే కదా అక్కడ దాకా వెళ్ళేది. సీరియస్ గా వాస్తవం దీని మీద సీరియస్ గా ఈ పెద్ద డిబేట్ జరగాలండి రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారి అధ్యక్షన జరిగితే తప్పితే ఇది ఆగదు. ఇది ఖచ్చితంగా దీని మీద గవర్నమెంట్ ఒక పకడ్బందీ అయినటువంటి ప్రణాళికతో వెళ్ళి, లేదు ఒక క్యాబినెట్ మీటింగ్ అచ్చంగా దీనికోసమే పెట్టాను సరే ఒక చర్చ, పూర్తి స్థాయి చర్చ జరిగి, ఇప్పుడు గౌతమ్ గారు అన్నట్టుగా లేదా నేను చెప్పినట్టుగా రేషన్ బియ్యం అవి మంచివేనండి. వాస్తవం ఏంటంటే తను అట్లా తీసుకొచ్చేసారు. చెప్తారా వాడు 10 మంది కలిపి పిచ్చాడు అయిపోతాడు, ఇట్లా చేశారు. ఇవి అప్పుడు అవే కదా, అదే బియ్యాన్ని హై రేట్ కి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి వేరే కొంచెం పాలిష్ చేసి దాన్ని అంతే సింపుల్ బ్యాట్ మారుస్తారు. అంతే బ్యాట్ మార్చేసి వాటిని మళ్ళీ పాలిష్ చేస్తారు, పాలిష్ చేసి బ్యాట్ మార్చేసి పంపించేస్తారు. అయిపోతుంది. మంచివేనండి. ఎక్కడ బియ్యమే పాడు బియ్యం కాదు కదా, ఈ రైతు పండించేవే కదా, మన రైతులు పండించి మనం మిల్లర్స్ నుంచి ఆడించి గవర్నమెంట్ సప్లై చేస్తున్నావే కదా. ఇవి ఎక్కడి నుంచి అనట్లేదు కదా మనకి. మన లోకల్ గా పండించినటువంటి రైసే మన మిల్లర్లే సీఎంఆర్ కింద మన మిల్లర్లకు ఇస్తే వీళ్ళే దాన్ని రైస్ చేసి గవర్నమెంట్ కి ఇస్తే గవర్నమెంట్ మళ్ళీ ఇన్ రిటర్న్ తిరిగి రేషన్ షాపులకు ఇస్తే ఆ రేషన్ షాపులు తినకుండా మళ్ళీ అదేమవుతుంది వెళ్తుంది. అంశం ఇక్కడదే. దీని మీద ఖచ్చితంగా నేను ఒక జనసేన పార్టీ నుంచి నేను కోరుతుంది అయితే ఇది ముఖ్యమంత్రి గారి అధ్యక్షన పూర్తి స్థాయి కేబినెట్ మీటింగ్ జరగాలి. మొత్తం గవర్నమెంట్ లో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మరీ ముఖ్యంగా అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు కానీ లోకల్ పోలీసులు ఎవరుతున్నారు వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాలి. చేసి ఒక ప్రణాళిక ప్రకారం చేస్తే ఖచ్చితంగా ఆగుతుంది. ఆకుండా ఎక్కడ పోదు కదా. శుద్ధిగా చేయాలనుకున్నప్పుడు ఆకుండా ఎడకెళ్తాయండి. ఎందుకు చేయలేం? ప్రభుత్వం చేయలేకుండా ఉంటుంది ఆ పని. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం సెంటిమెంట్, ఇంత వ్యవస్థ ఉన్నటువంటి ప్రభుత్వం చేయలేకపోతుందా అనేది మనలో ఉండాలి శత్రుశుద్ధి. మనం ఏదైతే ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఉన్నారో అధికారంలో కనుక శత్రుశుద్ధి ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ లేదని నేనైతే చెప్తున్నా, గంటపదంగా చెప్తున్నా. ఈ అధికారంలో ఈ రేషన్ బియ్యం మాఫియాలు అయితే చిత్తశుద్ధి లేదు, ఈ రోజు కూడా లేకుండానే పనిచేస్తున్నారు. వీళ్ళకి పూర్తిగా రాజకీయ నాయకులు కూడా సహకరిస్తున్నారు. ఏం దాచుకునేది కాదు, ఇదేం దాచుకోవాల్సిన అవసరం కూడా లేదు నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంబంధించింది ఇదంతా. ప్రజలకు సంబంధించిందని ఒక 10 మంది కోసం మనస్సాక్షిని చంపుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు నాకైతే. ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి. మనోహర్ గారు నేను చెప్పాను కదా, మనం చెప్తాం. మొన్న మనోహర్ గారు మేము కూర్చున్నప్పుడు అన్నాడైనా పవన్ కళ్యాణ్ గారితో చర్చిస్తాను అధ్యక్ష అన్నాడు. ఆ స్థాయి దాకా వెళ్ళకుండా ఆగిద్ది అనుకున్నాడు. ఆగినప్పుడు ఖచ్చితంగా మా పార్టీలో కూడా మేము కూడా మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాము జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గాన్ని. కానీ అంటే ఆయన ఒక మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి డైరెక్ట్ గా వెళ్తున్నారు. నాదెండ్ల మనోహర్ గారు ఎక్కడికక్కడ ఆయనే చూసి ఒక మంత్రులు వెళ్ళి డైరెక్ట్ ఆ ప్రెజెన్స్ ఆ ప్లేస్ లోకి వెళ్ళి ఉండగలగడం అనేది మామూలు విషయం కాదు. వాడు చేస్తున్నప్పటికీ కూడా మంత్రి వస్తున్నారన్న భయం కూడా లేదా? లాస్ట్ మంత్ లో ఇదే మా గుంటూరు జిల్లాలోనే ఆయన రైడింగ్ వస్తారంటే 1:30 అయిందండి. ఆ 1:30కి ఆ ఉన్న స్టాఫ్ కి భోజనం పాపం ఉన్నారు కదా, వెంబడ ఉన్న వాళ్ళు భోజనం చేయాలి. ఆ భోజనం చేయడం కోసం మళ్ళీ ఆ టైంలో ఇంకోసారి ఏర్పాటు చేస్తున్న పరిస్థితి వచ్చింది. అంటే ఆయన చూడండి, ఆయన దీన్ని అరికట్టాలనే ఒక నిశ్చయంతో ఆయన తిరుగుతున్నాడు. అర్ధరాత్రులు మంత్రిగా జలసాగుండా అర్ధరాత్రి 1:30 అయిందండి. ఆయన 1:30 దాంట్లో బయటకు వచ్చాం మేము మిల్లు నుంచి. ఆ 2:30కి ఇక్కడ భోజనం చేసి బయలుదేరి 3 గంటలకు వెళ్ళారు ఆయన. అంతగా తిరుగుతున్నప్పుడు నేను అనేది అంతగా తిరుగుతున్నప్పుడు లోకల్ ప్రజాప్రతినిధులు కూడా సహకరించండి. సహకరించి తీరాలి. అది వెల్ఫేర్ స్కీమ్ కదండి.
వెల్ఫేర్ స్కీమ్ అంటే ప్రజలకు వెల్ఫేర్ కానీ రైట్ ప్రజలకు కానీ వెల్ఫేర్ మీరు ఏర్పాటు చేసుకున్న మాఫియా కాదు కదా వెల్ఫేర్ అవును ఇది. అవును ఒక ఇసుక కానివ్వండి, ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు గంధం చెట్ల విషయం కానివ్వండి, శాండ్ మాఫియాలు కానివ్వండి, ఈ మాఫియాలు అన్నీ కూడా ఒకరి తర్వాత ఒకరు, గంజాయి మాఫియా కానివ్వండి. ఇప్పుడు మనం ఇంకా చూస్తే అది ఇసుక కానీ ఇసుక వరదలు వచ్చినట్టు ఆగిపోతుంది, లేదు వర్షాలు బాగా పడి మంచి చెట్టు తయారవకపోతే అక్కడ ఆగిపోతుంది. అది గంజాయి కూడా పండాలి. కానీ ఈ రేషన్ బియ్యం 365 days మేడం ఇది. ఓకే, దీని 365 days కదా, ఎవ్రీ మంత్ ఉంటుంది కదా ఇది. ఇది ఆగడానికి లేదు కదా. రైతుల కష్టం రైతుల చెమట ఆగనంత వరకు వీళ్ళ అక్రమాలు కూడా ఆగు. ఇది అసలు ఆగేది కాదు కదా ఇది. ఇప్పుడు మనకు వర్షాలు ఎక్కువ పడితే కొంచెం ఎక్కువ ఇస్తారు, ఒక 5 కేజీలు. వరదలు వస్తే ఒక 5 కేజీలు ఎక్కువ ఇస్తారు కదా తీసుకొచ్చి. అంటే అసలు నిత్యం ఇది 365 days ఉన్నటువంటిది ఇది. ఎగ్జాక్ట్లీ. గౌతమ్ గారు, అవును గౌతమ్ గారు, అంటే దీన్ని ఎలా కట్టడి చేయాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న మాట్లాడారు అసెంబ్లీలో కూడా. ఆయన స్వయంగా నాదెండ్ల మనోహర్ గారిని కూడా ఆయన ప్రశంసించారు, స్వయంగా ఆయనే వెళ్ళి చూస్తున్నారు అని. కానీ కంట్రోల్ చేసేది ఎట్లా? దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి, వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి అని అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ ఈ వ్యవస్థే కదండి పనిచేయాల్సిన అవసరం ఉంది. పోనీ వాళ్ళకేం ఇప్పటిదాకా తెలియందా? గతంలో జరిగింది తెలుసు, ఆ ముందు జరిగింది తెలుసు, ఆ ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి జరుగుతుందనే తెలుసు. అసలు ఒకసారి 2019లో అనుకుంటాను పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఈ మొత్తం అన్ని కాకుండా ఆడబిడ్డల అకౌంట్ లోకి డబ్బులు వేసేస్తామని అని చెప్పారు. ఏది ఈ కరప్షన్ ని అరికట్టడం కోసం ఆయన కనిపెట్టిన ఒక ఇది అనుకోండి. అలాంటిది ఏదైనా గానీ ఇప్పుడు వీళ్ళు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు వ్యవస్థ అంతా కూడా దరిదాపుగా ఇప్పుడు కేవలం ఈ బియ్యమే అని అనుకోకండి, మద్యంలో కూడా మొన్న జరిగింది ఏం చెప్పండి, టెండర్ల విషయం దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పుడు ప్రతి షాపు కూడా ఒక సిండికేట్ కిందనే అది నిర్వహించబడుతుంది. అందులో వాళ్ళు చెప్పింది రేటుగా ఉంటుంది. దేన్ని ఆపగలుగుతున్నారు చెప్పండి? ఏది ఈ వ్యవస్థలో ఉన్న దీంట్లో మొత్తం రాజకీయం మిళితం చేసేశారు. దీంట్లో ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే కావాల్సిందే కాబట్టి ఆ ఎమ్మెల్యే ప్రాపకంతో ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి. రేషన్ షాపులు అలాట్మెంట్ ఎమ్మెల్యే ప్రాపకంతో జరుగుతుంది. ఆయన దగ్గర డిసైడ్ చేయబడి ఫలానా ఊర్లో ఫలానా వాళ్ళకి ఇవ్వండి. ఎవరు దాన్ని నిర్ణయించేది? మళ్ళీ వీళ్ళ పార్టీ నాయకులే. వీళ్ళ పార్టీ నాయకులు వాళ్ళకి ఎందుకు ఇస్తారు? వాడు ఇంతకు ముందు చాలా పని చేశాడండి మనకి, వాడికి ఇవ్వకపోతే వాడు 4 డబ్బులు సంపాదించుకోకపోతే మనకి ఎలా ఉపయోగపడతాడు అనే దగ్గర మొదలైంది ఇది. వాడికి ఇస్తారు షాపు, వాడు ఏం చేస్తాడు, వాడు ఖచ్చితంగా అమ్ముతాడు. ప్రజలు మాకు ఇవ్వండి అని అడిగినా కూడా కుదరదమ్మా, ఎవరు నీకు అని దౌర్జన్యం దాష్టీకం చేస్తాడు. వీళ్ళు ఎవరండి? వీళ్ళ పార్టీ మనుషులు కాదా? వీళ్ళ నాయకులు చేసిన వాళ్ళు కాదా? ఇక్కడి నుంచి అసలు ప్రక్షాళన ఇక్కడి నుంచే జరగాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళ పార్టీ నాయకులే అని అంటే మీరు అన్నట్టుగా నిజంగా ఒకవేళ ఎవరైనా ఉంటే, ఆ పార్టీ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని బయట తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ ఓపెన్ గా కొన్ని పేర్లు కూడా నేను ఇంతకు ముందు చెప్పాను కదా, మరి ఇంకా వాళ్ళకే లింక్ అయి ఉన్న వాళ్ళు మళ్ళీ ఎవరైనా పనిచేస్తున్నారా, లేదంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా అన్న విషయం కూడా బయటికి రావాలండి మీరు అన్నట్టు. కొత్త వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వటం అనే దానికంటే కూడానండి, ఈ మాఫియా ఇది మొత్తం జరిగేదంతా ఏ పార్టీకైనా వీళ్ళే లింక్ అయి ఉంటారండి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండనివ్వండి, టీడీపీ పార్టీ ఉండనివ్వండి, ఎవరైనా సరే వీళ్ళకి డబ్బులు ఇచ్చి మాత్రమే చేసుకుంటారు. ఇదిగో నెల మొత్తంలో మేము ఈ రేషన్ బియ్యాన్ని ఇక్కడి నుంచి తరలించడానికి 1 లక్ష ఇస్తామా, 2 లక్షలు ఇస్తామా, 3 లక్షలు ఇస్తామా అని ఎమ్మెల్యే మారతాడు, మాఫియా మారదు. ఆ మాఫియా చేసే వ్యక్తి మారదు, ఆ వ్యవస్థ మారదు. మన వ్యవస్థలో కుళ్ళు తీసుకొచ్చి పెడితే మనం ఎలా ప్రక్షాళన చేసుకోవాలని చూస్తున్నాం, కానీ మాఫియా వాళ్ళ వ్యవస్థని సక్రమంగా పైనుంచి కింద వరకు ఒక సజావుగా నడిపేసుకుంటుంది. దానికి అడ్డొచ్చిన వాళ్ళందరినీ ఎలా తొక్కుకుంటూ వెళ్ళే వాళ్ళని కాంప్రమైజ్ చేస్తూ వెళుతుంది. రైట్ అండి.
రైట్, చూద్దామండి మరి నాదెండ్ల మనోహర్ గారు దీని మీద ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు. వెంకటేశ్వరరావు గారు చెప్పినట్లుగా దీని మీద తీవ్రమైన చర్చ జరుపుతున్నట్టున్నారు పార్టీలో కూడా. చూద్దాం ఇది ఏ టర్న్ తీసుకుంటుందో. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, అంటే మేబీ ఇప్పుడు గంజాయి మీద 1972 1972 అనే నెంబర్కి ఎలా డైల్ చేయాలని నేను పదే పదే చెప్తున్నాను. ఈ నెంబర్ ద్వారా గంజాయిని అరికట్టాలి. అలాగే టాస్క్ ఫోర్స్ ఏమైనా ఏర్పాటు చేసి బియ్యం విషయంలో కూడా ఇలాంటి టోల్ ఫ్రీ నెంబర్ ఏదైనా పెట్టి అరికట్టడానికి ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అనేది కూడా చూడాలి. ఎనీవే, థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ గౌతమ్ గారు, వెంకటేశ్వరరావు గారు ఇద్దరికి.